చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య నీ పాసన్నిధికి వస్తున్నాం నాయన. అయ్యా, నీ వాక్యంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో శక్తి ఉంది ప్రభు, నీ వాక్యంలో జీవం ఉంది నాయన. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరికి ఏ వాక్యం అయితే అవసరం ఉందో మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనమందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును, స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us the spirit of fear, but of power and love and of a sound mind. హల్లెలూయా. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ಆತ್ಮವು ಎಂತಹ ಆತ್ಮವು? ಬಲ, ಪ್ರೀತಿ, ಶಿಕ್ಷಣಗಳ ಆತ್ಮವೇ ಹೊರತು ಹೇಡಿತನದ ಆತ್ಮವಲ್ಲ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తిమోతికి రాస్తున్న పత్రిక ఇది. ఈ తిమోతికి రాస్తున్న పత్రిక కానీ ఈ పర్సనల్గా రాసే పత్రికలు చాలా మనము పర్సనల్గా తీసుకోవాలి. ఆమేన్. పౌలు భక్తుడు ఇది సంఘానికి కొన్ని పత్రికలు రాస్తాడు, తర్వాత కొన్ని పర్సనల్ లెటర్. ఇది అంటే ఇది చాలా పర్సనల్గా ఒక వ్యక్తికి రాసిన పత్రిక. అంటే ఇది నాకు రాసిన పత్రిక అనుకోవాలి. ఇది సంఘానికి కార్పొరేట్గా రాసిన పత్రిక కాదు, నాకు రాసిన పత్రిక. ఇప్పుడు ఎవరైనా మీకు గ్రూప్లో మెసేజ్ పెట్టడం వేరే, పర్సనల్గా మెసేజ్ పెట్టడం వేరే, అవునా కదా? ఇప్పుడు గ్రూప్లో ఏమంటారు, మీకు ఒక ₹1,00,000 లాటరీ తగిలింది అన్నారు అనుకో, అది ఎలా ఉంటుంది? పర్సనల్గా మెసేజ్ పెట్టారనుకో, మీకు ఒక ₹1,00,000 లాటరీ తగిలిన ఎట్లా తేడా ఉందా లేదా? అవునా కదండి? ఇది గ్రూపులో వచ్చిన మెసేజ్ కదా, ఇది పర్సనల్గా వచ్చిన మెసేజ్. ఇది పరిశుద్ధాత్మతో పర్సనల్గా నీకు పర్సనల్గా రాయించిన మెసేజ్. అంటే మిగతాదంతా పర్సనల్ కాదని కాదు, అంటే ఈ కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే తన నెక్స్ట్ పాల్, రాబోయే పౌలు అన్నట్టుగా, పౌలు అసిస్టెంట్ అన్నట్టుగా రాబోయే పౌలుకి రాసిన పత్రిక ఇది. అవునా? అంటే ఒక తండ్రి తన కుమారుడికి రాసిన పత్రిక లాంటిది, ఒక గురువు తన శిష్యుడికి రాసిన పత్రిక లాంటిది. హల్లెలూయా. చాలా ఆత్మీయంగా రాసిన పత్రిక కాబట్టి మనం చాలా ఇది చదువుతున్నప్పుడు చాలా ఎలా చదవాలంటే చాలా ఒక వేరే మైండ్తో చదవాలి. పౌలు భక్తుడు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినట్టు రాసాలి, మీరు చదవాలి మీరు. అవునా? ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ ఫీలింగ్. అందుకే ఇలా చదువుతున్నప్పుడు ఎలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అలా చదవండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ చాలా గమనిస్తే మీరు తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్లో వేరే వేరే పదాలు వాడినారు. ఇంగ్లీష్లో సరిగ్గా వాడలేదు, కానీ తెలుగులో, కన్నడలో అద్భుతమైన మాట వాడినారు. ఇక్కడ దేవుడు మనకు భయపు ఆత్మ ఇవ్వలేదంట. మనం భయపడడానికి భయపు ఆత్మని ఇవ్వలేదు. ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని ఉంటుంది, కానీ తెలుగులో పిరికితనము, కన్నడలో హేడితన. యాక్చువల్గా ఫియర్ని ట్రాన్స్లేట్ చేసి ఏమొస్తుంది? భయం వస్తుంది కదా, కానీ తెలుగులో, కన్నడలో భయం అని రాయలేదు. చాలా అద్భుతమైన పద ప్రయోగం జరిగింది. అక్కడ ఏముంది? పిరికితనం అని రాయబడింది, అక్కడ హేడితన. దేవుడు మనకు పిరికితనపు ఆత్మ ఇవ్వలేదంట. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ప్రేమ, బలము, స్వస్థ బుద్ధి. మనకు బుద్ధి ఉంది కానీ బుద్ధికి స్వస్థత లేదట. ఏముంది? మనకు బుద్ధి లేని వారం కాదు, బుద్ధిహీనులు కాదు, మనకు బుద్ధి ఉంది కరెక్ట్, కానీ బుద్ధికి ఏం కావాలంట? స్వస్థత కావాలి. బుద్ధి ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు కాదు. మీకు జైల్లో చాలామంది కనిపిస్తారు బుద్ధి ఉన్న వాళ్ళు. బుద్ధినంత మాత్రం వాళ్ళు జైలు అంటే వాళ్ళు మంచోళ్ళనే కాదు, వాళ్ళ బుద్ధికి ఏం లేదు? స్వస్థత లేదు. స్వస్థ బుద్ధి కావాలి. అంటే బుద్ధిలోనందరూ బేలిపోతారని కాదు, బుద్ధిలోనందరూ పాపాత్ములని కాదు. బుద్ధి ఉండి కూడా బుద్ధిమంతులు కూడా పాపాత్ములు ఉన్నారు, తెలుసా మీకు? బుద్ధిమంతులు కూడా టెర్రరిస్టులు ఉన్నారు, తెలుసా మీకు? అవునా కదండి? ఒక బిల్డింగ్ కూల్చేయాలంటే బుద్ధి లేకుండా కూల్చలేము, దానికి చాలా ప్లానింగ్ ఉండాలి, దానికి మాస్టర్ మైండ్ కావాలి. బుద్ధి లేదని కాదు, కానీ బుద్ధికి ఏం లేదు చెప్పండి? స్వస్థత లేదు. మైండ్ ఉంది కానీ సౌండ్ మైండ్ లేదు, హోలీ మైండ్ లేదు, పవిత్రమైన మనసు లేదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడు మనకు కేవలం బుద్ధిని ఇవ్వలేదు. ఎలాంటి బుద్ధిని ఇచ్చాడంట? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అనండి అంటే దేవుడు మనకు మన బుద్ధికి స్వస్థత ఇచ్చాడట. ఎంత మంచి మాట కదా. ఎవరి బుద్ధికైతే స్వస్థత ఉంటుందో, ఎవరికైతే స్వస్థ బుద్ధి ఉంటుందో వాళ్ళకి పిరికితనం ఉండదు. ఎవరి బుద్ధికైతే స్వస్థత ఉంటుందో వారికి ఏముండదు?
పిరికితనం ఉండదు, హేడితనం ఇరల, పిరికితనం ఉండదు. ఎవరికైతే పిరికితనం ఉంటుందో వాళ్ళకి ఏమున్నట్టు? కేవలం బుద్ధి ఉన్నట్టు, స్వస్థ బుద్ధి లేనట్టు. అర్థమైందా? మనకు బుద్ధి ఉంటే సరిపోదు. ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ భయము అని వాడట్లేదు. ఏం వాడుతున్నారు? పిరికితనం వాడుతున్నారు. పిరికితనం అనండి, వీడు పిరికోడరా అంటారు. పిరికోడిని ఎప్పుడు పిరికోడు అంటారంటే, జాగ్రత్త వినండి, ఒక మంచి మాట చెప్తున్నాను. ఇది మీకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరించును గాక. భయం వేరే, పిరికితనం వేరే. డిఫరెన్స్ చెప్తాను వినండి. భయం వేరే, పిరికితనం వేరే. భయం ఒక అర్థం ఏంటంటే, ఫియర్ ఈజ్ అ రెస్పాన్స్ టు అన్ ఈవెంట్. ఏదైనా జరిగినప్పుడు దానికి రెస్పాండ్ కావడం భయం. కానీ పిరికితనం ఏంటంటే, అలవాటైపోయిన భయాన్ని పిరికితనం అంటారు. అలవాటైపోయిన భయంని అంటే నీది కేవలం రెస్పాన్స్ కాదు, నీ రియాక్షన్ కాదు, నీ నేచరే అంతా. నువ్వు భయపడి ఎలా అయిపోయినావు అంటే నువ్వు పిరికోడు అయిపోయినావు. అర్థమైందంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నీకు ఒక్కసారి బ్యాంకులో 10 లక్షలు పడితే నేను ధనవంతుడు అనరు, ప్రతి నెలా పడాలి. అర్థం చేసుకోండి. ఒకసారి చేతిలో 1,00,000 రూపాయలు ఉంటే నువ్వు ధనవంతుడు కాదు. ఒకసారి 1,00,000 ఉన్నంతే, అంతే. నేను ధనవంతుడు ఎప్పుడు అంటారు? ప్రతి నెలా పడాలి. అర్థమవుతుంది లేదండి? ఏదో 10 సంవత్సరాల క్రితం నీకు కారు ఉంటే కాదు, ఇప్పుడు ఉండాలి. ఎప్పుడో 10 సంవత్సరాలు ఇండ్లుంటే నేను ధనవంతుడు అనరు, ఇప్పుడు ఉండాలా. ఏదో 10 సంవత్సరాల ముందు ధైర్యం ఉంటే కాదు, ప్రతిరోజు ధైర్యం ఉండాలా. ఒకసారి భయపడినోడిని ఒకసారి భయపడినోడిని పిరికిదనం అనరు, ప్రతిసారి భయపడినోడిని పిరికోడు అంటాడు. అది అర్థం కాదు మీకు. అర్థమైందండి? పేదవాడు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక టైంలో ఉన్నాడు కాదు, అసలు ధనవంతుడు అంటే ఒకసారి ధనవంతుడు అయిపోవు. అర్థం చేసుకోండి దయచేసి. నువ్వు పిరికోడు కావాలంటే మాటికి భయపడుతున్నావు కాబట్టి నేను పిరికోడు అంటున్నారు. ఇట్ హ్యాస్ బికమ్ యువర్ సెకండ్ నేచర్. ఇప్పుడు నువ్వు రియాక్ట్ కావట్లేదు, అసలు నువ్వు మనిషి అంత అయిపోయినావు. రియాక్షన్ వేరు, మనిషి అట్లా అయిపోవడం వేరు. అర్థమైందండి? సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తే నిన్ను రోగి అనరు, సంవత్సరం అంతా జ్వరం ఉంటే నేను రోగి అంటారు. అప్పుడప్పుడు బాధపడితే నేను డిప్రెషన్ అనరు, జీవితాంతం బాధపడితే అప్పుడు డిప్రెషన్ అంటారు. కొంతమంది ఊరికే వాడేస్తారు, నాకు డిప్రెషన్ వచ్చేసిందండి. అది ఊరికే డిప్రెషన్ అంటే ఏం తమాషలా? ఊరికే మూడు బాగాలేకపోతే డిప్రెషన్ వచ్చినట్టు కాదు. అదొక రోగం. కొంతమంది చాలా బాగుందని బాగా వాడేస్తుంటారు, నాకు డిప్రెషన్ వచ్చింది సార్ ప్రే చేయండి. తిక్క ఏమన్నా నీకు? చాలా వర్డ్ బాగుంది కదా, స్టేటస్ పెట్టుకోవడం, ఐఎమ్ డిప్రెషన్ అని స్టేటస్ పెట్టుకో. తిక్క వాడికి నిజంగా బుద్ధి లేదు వాడికి. ఒరే డిప్రెషన్ అంటే రోగం రాది. డిప్రెషన్ అంటే ఏంటిది? అది రోగం, మానసిక రోగం. అది ఎలా నాకు మెంటల్ వచ్చిందని పెట్టుకోవడం. ఆ మెంటల్ వస్తే ఏం చేయాలి? నువ్వు మనిషి మొదలు ఉండకూడదు. ఐఎమ్ డిప్రెషన్ పెట్టుకుని ఇప్పుడు చెప్పండి. డిప్రెషన్ అంటే ఇట్స్ నాట్, అదొక ఏదో మెడిసిన్ ఇస్తే పోయే రోగం కాదు, అదొక రోగం, పోదు త్వరగా. సో ఈరోజు నేను ఏమంటున్నానంటే, జాగ్రత్తగా ఒక మాట వినండి. ఎక్కడ కూడా బైబిల్లో భయానికి ఆత్మ అని వాడలేదు, కానీ పిరికితనాన్ని ఆత్మ అని వాడినారు. ఎంత అద్భుతమైన మాట వినండి. పిరికితనం అనేది ఒక రోగం కాదండి, అదేంటిది? ఆత్మ అనండి. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ. పిరికితనపు ఆత్మ, హేడితనದ ఆత్మ. హేడితనము ఆత్మ అయితే, పిరికితనము ఆత్మ అయితే నువ్వు శారీరకంగా అంత పోరాటం చేయలేవు. అర్థమైందా? ఒకవేళ పిరికితనము ఆత్మ అయితే నువ్వు శారీరకంగా దాంతో పోరాటం చేయలేవు. పిరికితనము ఆత్మ కాబట్టి అది ఆత్మీయంగానే పోరాడాలి. ఆత్మకే లోబడుతుంది. దురాత్మని నీ చేతులతో పోగొట్టలేవు, దురాత్మని పరిశుద్ధాత్మతోనే పోగొట్టగలం. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఈరోజు ఈ మాట చాలామంది విడుదల చేయనుగాక. నువ్వు భయపడి ఏమైపోయిందంటే, సాతానుగాడు ఆ తెలియకుండా పిరికితనపు ఆత్మ నీ మీదకి తెచ్చేశాడు. ఎంత పిరికితనపు ఆత్మ వచ్చేసిందంటే దేనికి ధైర్యం లేదు మనిషికి, దేనికి ధైర్యం లేదు. ఎందుకంటే యు ఆర్ సఫరింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ. పిరికితనపు ఆత్మ నేను ఏళ్తా ఉంది కాబట్టి నీ బుద్ధికి ఏం లేదు, స్వస్థత లేదు. బుద్ధికి స్వస్థత లేకపోవడం అర్థం ఏంటంటే నీ బుద్ధి నీ కంట్రోల్లో లేకపోవడం, మన బుద్ధికి రోగం వచ్చేయడం. ఇట్స్ నాట్ ఎ సైకలాజికల్ డిసీజ్, ఇట్స్ ఎ స్పిరిచువల్ డిసీజ్. ఇది మానసిక రోగం కాదు, ఇది ఆత్మీయ రోగం.
ఇది పరిశుద్ధాత్మను అంత మాట్లాడను గాక, ఒక సర్జరీ చేయను గాక. ఆమేన్. ఇది కత్తులతో చేసే సర్జరీ కాదు, ఇది దేవుని మాటలతో జరిగే సర్జరీ. హల్లెలూయా. ఈ మాటలు చెప్తుండగానే, ఈ మాటలు వింటుండగానే మీ లోపల పిరికితనం వెళ్ళిపోను గాక. మీకు తెలియకుండానే పిరికితనం వచ్చేసింది, మీకు తెలియకుండానే భయం వచ్చేసింది, మీకు తెలియకుండానే పిరికితనం వచ్చేసింది. అంటే పిరికితనం ఎలా వస్తుందంటే భయం అలవాటైపోయింది. ఏదైనా జరిగితే ఫస్ట్ భయపడుతున్నాం. ఏదైనా జరిగితే ఫస్ట్ రెస్పాన్స్ ఏముంటుంది మనకు? ఏదైనా జరిగితే ఫస్ట్ రెస్పాన్స్ భయం ఉండకూడదు. ఏదైనా జరిగితే ఫస్ట్ రెస్పాన్స్ దేవుడు ఉండాలి. ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? గట్టిగా ఏమని చెప్పండి. మీరు పరీక్ష చేసుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ రెస్పాన్స్ దేవుడు తప్ప భయం వచ్చింది అనుకోండి, పిరికితనపు ఆత్మ మనల్ని ఏలుతున్నట్టు. మన పెద్ద చర్చ్ కట్టడానికి 10 కోట్లు కావాలి అన్నాం అనుకోండి, ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? 10 కోట్ల అవుతుందంటావా? అవసరమా మనకి? ఇచ్చింది ఉంటే అయిపోయి మనకి. ఊరికి ఇట్లా ఆశలు పడకూడదు. దాన్ని ఏమంటారు? చెప్పండి. పిరికితనపు ఆత్మ మనల్ని ఏలుతూ ఉంది. అప్పుడు అందుకే నేను చాలా రోజులుగా ఒక మాట నేర్పించిన, మీకు అది గుర్తుందో లేదో. మీకేమైనా డబ్బుల సమస్య వస్తే వినాలి, జాగ్రత్త వినాలి. మీకేమైనా ఆర్థిక సమస్య వస్తే, మీరు ఎదురించలేని ఆర్థిక సమస్య వస్తే మీరు ఫస్ట్ ఏమనాలంటే, ఒకవేళ నీకు మించిన సమస్య వస్తే ఏం చేయాలంటే, నేను పేదవాడిని అని చెప్పకూడదు, నా దేవుడు ధనవంతుడు అని చెప్పాలి. హల్లెలూయా. నేను పేదవాడిని అని చెప్పకూడదు. ఫస్ట్ రెస్పాన్స్ ఏముండాలి? ఐ యామ్ పూర్ రాకూడదు, మై గాడ్ ఈజ్ రిచ్ అని రావాలి. హల్లెలూయా. ఏదైనా రిపోర్ట్ చూసినప్పుడు నా దేహం బలహీనమైంది రాకూడదు. ఏం చెప్పాలి? మై గాడ్ ఈజ్ అ హీలర్ అని రావాలి. ఆమె చెప్పండి మా గట్టిగా. ఒకవేళ రిపోర్ట్ నీకు తప్పుగా వస్తే, నా దేహం బలహీనమైంది వచ్చిందంటే నువ్వు పిరికోడివి. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్? నీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? నా దేవుడు స్వస్థపరచగలడు. నేను రోగంలో ఉండడం దేవుని చిత్తం కాదు. మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు సార్, మీ పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారని పేరెంట్స్ మీటింగ్లో చెప్పినారనుకో, ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? నాకే బుద్ధి లేదు, మా పిల్లలు అట్లే పుడతారు. అవునా కదా? అంతే, కరెక్ట్ లేదు సార్ అంటావు. అవునా కదా? నేనే టెన్త్ క్లాస్ పాస్ కాలేదు, మా పిల్లలు ఎట్లా పాస్ అవుతాడు అన్నాం అనుకో, ఏంటది? నీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? పనికి మాలిన బుద్ధి అది. ఫస్ట్ రెస్పాన్స్ ఏం రావాలా? నన్ను అడుగుడి, ఏది అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రభువా, దేవుడి జ్ఞానము కొదువైన వాడికి, అలా ప్రార్థన చేయాలి కదా. మన ఫస్ట్ రెస్పాన్స్ ఏం కావాలి? మీ పిల్లోడు ఇంతే, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతాడు, ఏమనుకోద్దండి, మేము చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాము, ఎంత చదివించినాడు చదవట్లేదు, వేరే స్పెషల్ క్లాస్ ఇచ్చినాము చదవట్లేదు, ఏం చేయలేకపోతున్నాం అంటే మీరేమనాలి? అయ్యో కరెక్టే లేండి సార్, లాస్ట్ టైం అట్లే అన్నారు, చాలామంది ఇదే అన్నారు, అవును కరెక్టే అనకూడదు. మీరు ఏమనాలి? చెప్పండి. నా దేవుడు జ్ఞానం ఇస్తాడు. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్? నీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఆమేన్. ఇప్పుడు చెప్తా, అన్నిటికీ అప్లై చేయాలి, దీన్ని ప్రతి దానికి అప్లై చేయాలి. నీ రెస్పాన్స్ దేవుని బట్టి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మై గాడ్ ఈజ్ రిచ్, మై గాడ్ క్యాన్ హీల్. ఆమేన్. నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు ఏమైనా చేయగలడు, నా దేవుడు ఏమైనా చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఒక మాట వినండి, ఇక్కడ ఈ ప్లేస్లో నిలబడి బైబిల్ పట్టుకొని ఒక పర్మిషన్ ఇస్తున్నాను మీకు. మీరు భయపడడానికి ఒక ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ వద్దాను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. మీరు ఎప్పుడు భయపడొచ్చు అంటే మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఎప్పుడు భయపడొచ్చు అంటే జాగ్రత్త వినండి. ఫస్ట్ దేవునికి అప్పగా చెప్పండి. ఒకవేళ దేవునికి చేత కాకపోతే అప్పుడు భయపడండి. బాగున్నమాట? ఒక ఛాన్స్ ఇస్తున్నాను మీకు. మీరు ఎప్పుడు భయపడొచ్చు అంటే, ఒకవేళ దేవునికి చేత కాకపోయినప్పుడు అప్పుడు భయపడడం పర్లేదు, ఫుల్ పర్మిషన్. దేవునికి చేతనైతే ఇంకా క్రైస్తవుడిగా ఉండి ఎందుకు భయపడుతున్నావు? ఒక మాట ఉంటుందండి బైబిల్లో, ఆ రెఫరెన్స్ టైం అయిపోతుంది. భయపడేవాడు నువ్వు ఎంత అంటాడు దేవుడు. ఏమంటాడు? భయపడేవాడు నువ్వెంతరా అంటాడండి దేవుడు. అసలు నువ్వు ఎవడు తెలుసా? అసలు భయపడే నువ్వెంత అంటాడు. అంటే భయపడితే అసలు నన్ను తండ్రిని పిలిచదు, నువ్వు అసలు కట్ చేసుకో సంబంధం. నేనుండి భయపడుతున్నాడు దరిద్రంగా, నేను నీ దగ్గర ఉండి పిరికోడుగా అయిపోయినది దరిద్రంగా. గట్టిగా ఆమె చెప్పండి. బయటోడు భయపడితే ఒక రకం, నేనంటే తెలియనోడు భయపడితే ఒక రకం. నన్ను పట్టుకొని రోజు చర్చికి వచ్చి రోజు పాటలు పాడి ఏదైనా చేయగలను పాట పాడి అన్నీ చేస్తావు, మళ్ళీ భయపడతావేంటి? నాకు మరేది ఇవ్వట్లేదు నువ్వు. హల్లెలూయా. ఒకటి, నన్నన పట్టుకో, నన్ను వదిలేయి.
నన్నన్నా పట్టుకో, లేకుంటే భయం అన్నా పట్టుకో, నీ ఇష్టం, ఏదో ఒకటి డిసైడ్ అయిపో. దేవుడు ఏమంటాడంటే, దేవుడు మనకు పిరికితనపు ఆత్మనివ్వలేదు. నీకు పిరికితనం ఉందంటే అది ఆత్మ, అది ఇట్స్ స్పిరిచువల్ అటాక్. సాతానుగాడు నేను సంపాల్సిన పని లేదు, నేను కన్ఫ్యూజ్ చేసే చాలు. అర్థమైందండి? సాతానుగాడు నేను ప్రత్యేకంగా సంపాల్సిన పని లేదు, నీకు కొంచెం భయం పుట్టితే చాలు, అయిపోయావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఆటోమేటిక్గా చచ్చిపోతావు. నీకు కొంచెం భయంని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, అయిపోయా, నీ సాగు నువ్వే చేస్తావు, వాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ క్యాండిడేట్ పట్టుకుంటాడు. వాడు ప్రత్యేకంగా వచ్చి కత్తులు కటాలు తీసుకొని వచ్చి చంపేయాలని పని లేదు, జస్ట్ ఒక చిన్న భయం పడేస్తే చాలు, అట్లా పడు కుక్కలాగా వాడి దగ్గర పడు ఊరుకుంటావు అంతే. అవునా కదండి? సాతానుగాడు కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసిపోతాడు, మనకి ఏం వేస్తాడు? చిన్న భయం వేసిపోతాడు అంతే, అయిపోయా. నేను చెప్తున్నా వినండి, ఐసీయూలో ఎవరు ఉన్నారనుకోండి, వాడి దగ్గరికి పోయి చిన్న భయం మాట చెప్పంతే, చిన్న భయం అంతే, అయిపోయా, ఆడే పోతాడు. ప్రత్యేకంగా అంత డాక్టర్లు చదివి పాపం ఆయన ఎంబీబీఎస్లు చేసి అంత చేసి వాళ్ళు ఎంత మెడిసిన్ ఇస్తే పని చేయదు. నువ్వు జస్ట్ పోయి నీ పక్కన ఉన్న మొన్న చచ్చిపోయినాడు అని అయిపోయా. ఈ హాస్పిటల్ కొత్తది కట్టారంట, నాకు కూడా సరిగ్గా తెలియదు, డాక్టర్ ఎవరు కొత్తవాడు వచ్చినాడంట, సరిగ్గా చదువుకోలేదంట అని అయిపోయా. ఆ డాక్టర్ 10 సంవత్సరాలు చదవంతా వేస్ట్. నువ్వు ఒక్క మాట, నీ దరిద్రం ఒక్క మాట చాలు. అవునా కదండి? నేను చెప్పే అర్థమవుతుందా లేదా? భయము మనిషిని చంపేస్తుంది. అది ఎందుకంటే ఆత్మ ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ స్పిరిచువల్ అటాక్. సాతానుడు నిన్ను ఫిజికల్గా అటాక్ చేయాల్సిన పని లేదు, సైకలాజికల్గా అటాక్ చేయాల్సిన పని లేదు. స్పిరిచువల్గా ఒక్క అటాక్ చేస్తాడంతే మొత్తం పడిపోద్ది, మొత్తం కూలిపోద్ది. ఇది చాలా సీరియస్ థింగ్, ఇది చాలా గంభీరమైన విషయం. ఊరికే భయపడిపోద్దండి. ఆమెన్. నాతో కలిపి చెప్తున్నా, అందరు కలిసి పరిశుద్ధాత్మతో మాట్లాడును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం సరిచేయనుగాక. తెలుగులో ఒక మాట ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, స్వస్థ బుద్ధి బ్రాకెట్లో ఒక మాట ఉంటుంది. ఒకసారి చదవండి ఎవరైనా, తెలుగు బైబిల్ ఉన్నారు, బ్రాకెట్లో ఉన్నా కానీ కింద హెడ్ ఫుట్ నోట్స్లో ఒక మాట ఉంటుంది, కింద ఒక మాట ఉంటుంది చూడండి, చాలా అద్భుతమైన మాట అది. 7th verseలో ఒక మాట ఉంటుంది. సరే అక్కడే ఉంది చూడండి. శక్తియు ప్రేమయు ఏంటది? ఇంద్రియ నిగ్రహము అనండి, ఇంద్రియ నిగ్రహం అనండి. ఆ మాట ఎక్కడ ఉండదు, కన్నడలో ఇంగ్లీష్లో ఎక్కడ ఉండదు, తెలుగులో మాత్రం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహపు ఆత్మని దేవుడు ఇచ్చాడంట. ఆశా నిగ్రహం కాదు, ఏమిది? ఇంద్రియ నిగ్రహము. సెల్ఫ్ కంట్రోల్ కాదు, సెన్సెస్ కంట్రోల్. మన సెన్సెస్, మన సెన్సరీ ఆర్గన్స్. మన సెన్స్ అంటే ఏంటి? సెన్సరీ ఆర్గన్స్ ఏంటి? చదువుకునే వాళ్ళు 5th standard 6th standard చెప్పండి. సెన్సరీ ఆర్గన్స్ ఏంటి? కళ్ళు, ముక్కు. సెన్సరీ ఆర్గన్స్ అంటే మన కళ్ళు, మనం ఏమి చూస్తామో దాని నుండి భయం వస్తుందంట మనకు. మన కంటి మీద మనకు నిగ్రహం లేకపోతే ఈజీగా భయపడిపోతాం. ఆమె చెప్పట్లేదు ఎవరు? మన చెవుల మీద మనకు నిగ్రహం లేకపోతే ఈజీగా భయం వచ్చేస్తుంది మనకు. సాతాను కూడా ఎట్లా అటాక్ చేస్తారంటే, నీకేదో చూపించి భయపెడతాడు, నీకేదో వినిపించి భయపెడతాడు. అందుకే పౌలు భక్తుడు అంటారు, మనం వెలిచూపుతో మన విశ్వాసం వెలిచూపుతో కాదు, కానీ వి లివ్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెలిచూపుతో కాదు, విశ్వాసముతో బతుకుతున్నాం అంట. వెలిచూపు అంటే అర్థం ఏంటి? బయట కనబడే విషయం. చూపు వెలి అంటే బయట కనిపించేది. వెలి అయిన ఏసై అని పడతాం కదా, వెలి అయిన ఏసై అని పడతాం. అంటే వెలి అంటే బయట, చూపు అంటే కనిపించేది, బయటికి కనిపించే దాని మీద మనం మోసపోతాం. హల్లెలూయా. నేను ఇది కల్పించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. కావాలంటే మీరు చూడండి, యూట్యూబ్లో వీడియో ఉంటుంది. నేను కల్పించి చెప్పట్లేదు, దయచేసి నన్ను నమ్మండి ఈ విషయంలో, ఓకేనా? ఒక పేషెంట్కి ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఆడికి ఏమొచ్చింది? 2 కిడ్నీలు ఫెయిల్ అని వచ్చేసింది. ఏమొచ్చింది? అంతవరకు బాగున్నాడు, వెంటనే హెల్త్ అంతా ఫుల్గా మారిపోయింది, లేనిపోయిన రోగాలను వచ్చేసినాయి. నేను చెప్పేది అబద్ధాలు కాదు. కిడ్నీ ఫెయిల్ అయిన రిపోర్ట్ వచ్చిన వెంటనే అంతవరకు బాగున్నాడు. వాడు వచ్చింది యాక్చువల్ కిడ్నీ కోసం కాదు, వాడు వచ్చింది వేరే ప్రాబ్లం కోసం. రిపోర్ట్లో ఏమొచ్చింది? కిడ్నీ ఫెయిల్ అని వచ్చింది. ఫెయిల్ వస్తే వీడేమేది, ఒక్క రోజులో అంతసేపు బాగున్న మనిషి ఒక్క రోజులో మారిపోయినాడు. నేను కల్పించి చెప్పట్లేదు, దయచేసి వినండి. నెక్స్ట్ రోజు ఏమంటారంటే, ఈ రిపోర్ట్ మీది కాదు సార్, వేరే వాళ్ళది మిస్ అయింది అన్నారంట. వెంటనే బాగైపోయినాడు. చూసారా?
ఒక్క మాట మిమ్మల్ని చంపేస్తుంది, ఒక్క మాట మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. వాడు వచ్చి వేరే రోగం, అరే నేను వచ్చి ఈ రోగం కోసం కాదు కానీ వాడు కొంచెం కూడా సార్ డబల్ చెక్ చేయండి సార్, ఏం లేదు ఫెయిలా సరే ఫెయిల్ సార్ అయిపోయా, ఇంకా అన్ని ఫెయిల్ చేసుకుంటాను సార్ నేను, నా గుండె ఫెయిల్ అయిపోతుంది, కొంచెం అయిపోయినాక అన్ని ఫెయిల్ అయిపోతాయి సార్. ఎందుకు? ఏది విన్నావో చంపేస్తుంది మనల్ని. హల్లెలూయా. ఏం వింటున్నావు నువ్వు రోజు? వినుట వలన, అలాగే వినుట వలన భయం కూడా వచ్చును. ఏం వింటున్నావు నువ్వు? అన్ని అవిశ్వాసం మాటలు వింటున్నావా? ఒక అవిశ్వాసపోడు 10 మంది విశ్వాసాలు పడగొట్టేవాళ్ళు. నేను చెప్పట్లేదు, బైబిల్ ఉంది. ఎంతమంది పోయినారంటే వేగు చూసేకి 12 మంది పోతే 2 విశ్వాసం మాట్లాడినారు, 10 మంది ఏం మాట్లాడినారు? అయిపోయా. ఎవరు గెలిచినారు? నేనేమంటున్నానంటే 100 మంది విశ్వసించే వాళ్ళండి, ఒక్కడు దాంట్లో తేడా ఉంటే అయిపోయా. వాడు చెప్పిందే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అవునా కదండి? 45-50 వచ్చినాక అందరికీ డయాబెటీస్ వస్తుందండి. రిపోర్ట్లో చదివినాం అది. లేదు, అది అమెరికాలో అట్లే ఉంది అందరికీ. మీరు నో అంటే ఎట్లా? మీరేమనాలి? వస్తుంది కరెక్టే వస్తుంది. ఇప్పుడు అందరికి వచ్చిన నాకు కూడా వచ్చేది పెద్ద వస్తుంది, రావాలి మళ్ళీ వస్తుంది, అయిపోయి దారిలో ఉంది, తలుపు దగ్గర ఉంది, వచ్చేస్తుంది. ఒక 50 దాటినాక కిడ్నీ ప్రాబ్లం ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. మనం పెద్దగా వస్తుంది. ఏమా చెప్పు మళ్ళీ గట్టిగా. చూడండి, ఇప్పటికే ఎంత కష్టం ఉంది నాకు. చర్చిలో నిలబడి చెప్పాక ఎంత కష్టం ఉంది చూడండి నాకు. బయట సంగతి నాకు చర్చిలో నిలబడి బైబిల్ ఉంది చెప్పాక ఇంత కష్టం అయిపోయింది నాకు. అవిశ్వాసం ఎంత పోరాటం చేసింది చూడండి మనల్ని. ఆమెన్. ఒక్క మాట విశ్వాసం మాట్లాడండి పోనీ అట్లా చెప్పండి. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. చెప్పండి, మై గాడ్ ఇస్ అ హీలర్. చెప్పండి, మై గాడ్ ఇస్ అ హీలర్. హల్లెలూయా హల్లెలూయా. సాతాను రాజ్యం భయపడిపోయేలాగా చెప్పండి. చెప్పండి, మై గాడ్ ఇస్ అ హీలర్. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు రక్షించే దేవుడు, నా దేవుడు స్థిరపరిచే దేవుడు, నా దేవుడు బలపరిచే దేవుడు, నా దేవుడు ఘనపరిచే దేవుడు, నా దేవుడు హెచ్చించే దేవుడు, పడిపోయిన చోట తిరిగి నిలబెట్టే దేవుడే ఉన్నాడు. నా దేవుడు ఏమైనా చేయగలిగిన చూడండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతాను చెప్పే అబద్ధాలన్నీ సాతాను చెవులే గింగురుమనాలి, అట్లా చెప్పాలి మీరు. ఆమేన్. నువ్వు భయపడిపోవడం కాదు, చెప్పేవాడు వాడికి డౌట్ రావాలి అసలు. ఆమేన్. రిపోర్ట్లనే తప్పు ఉన్నాయంటే ఒకసారి ఇంకోసారి చూడండి అనాలి మీరు. ఎట్లా అంటారండి, అంత టెక్నాలజీ ఎట్లా తప్పు అవుతుంది అంటారా? హల్లెలూయా. నేనేమంటున్నానంటే పిరికితనం వద్దండి మనకి. ఆమేన్. దేవుడు మనతో డీల్ చేయను గాక. మన ఇంద్రియం మీద ఏం కావాలి? నిగ్రహం కావాలి. ఏది పడితే అది వినేలాగా ఉండకూడదు, ఏది పడితే దాన్ని నమ్మేలాగా ఉండకూడదు. ఆమేన్. నా నోట్తో చూసి నేను టేస్ట్ చేస్తాను అయినా నమ్మదు. ఇంద్రియం మీద ఏం కావాలి చెప్పండి? నిగ్రహం కావాలి. చూసేదాన్ని నమ్మకూడదు, వినేదాన్ని నమ్మకూడదు. నేను చెప్పేది తప్పదామని రైట్ మీరే చెప్పండి. వీళ్ళందరూ చూసిందే రిపోర్ట్ చేసినారండి. ఎవరు 12 మందిలో 10 మంది ఏం చెప్పినారు? చూసింది కరెక్ట్ చెప్పినారు వాళ్ళు, తప్పేం చెప్పలేదు. ఎందుకంటే ఆ ద్రాక్షలు తిన్నారు వాళ్ళు, ఆ ద్రాక్షలు తిన్నారు కదా, చూసిందే చెప్తా ఉన్నారు. వీళ్ళేం చెప్తున్నారు? వీళ్ళు కూడా చూసింది చెప్తున్నారు కానీ ఇంకొక రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? కరెక్టే సార్. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి? ఇద్దరు 2 గుంతలు చూసినారు, 2 గుంతలు, ఇద్దరు 2 గుంతలు చూసినారు. ఒకడేమో దాన్ని సమాధి అంటున్నాడు, ఇంకొకడేమో దాన్ని పొలం అంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇద్దరు చూసింది కరెక్టే. ఒకడేమో దాన్ని ఏమంటున్నాడు? సమాధి అంటు, ఇంకోటి ఏమంటున్నాడు? ఒకడేమో సార్ సమాధి సార్ నేను చూసినాను సార్, ఇది ట్రాక్టర్ వచ్చింది సార్, అది జేసీబీ వచ్చింది. ఇంకోటి ఏమంటున్నాడు? లేదు సార్ అక్కడ చెట్టు పాతున్నారంట. ఇంకోటేమో లేదు అక్కడ శ్రమం పాతున్నారు సార్. ఏది నమ్ముతావు? 2 చూడడానికి సమాధుల్లాగా ఉంటాయి, 2 చూడడానికి గుంతల్లాగా ఉంటాయి. నేను చెప్పేది అర్థమవుతుందా? 2 వాట్ డూ యూ బిలీవ్? ఒకడేమన్నాడు? సార్ వాళ్ళు చాలా బలాఢ్యులు సార్, మనల్ని చంపేస్తారు. వీళ్ళేమంటున్నారు? సార్ వాళ్ళు చాలా బలాఢ్యులు, ఖచ్చితంగా పోలు సార్ మనం అంటున్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. బుమ్రా టాప్ బౌలర్, ఇప్పుడు ఫాస్టెస్ట్ బౌలర్. ప్రతి బ్యాట్స్మెన్ భయపడతాడు ఆడడానికి, అవునా కదా? ఇప్పుడు ఓపెనింగ్ పోతున్నప్పుడు రే ఎవరు బౌలింగ్? బుమ్రా. రే నువ్వు పోరా, నేను సైడ్గా ఉంటాను. అట్లా మాట్లాడుకుంటారు. ఎవడైతే బుమ్రా బౌలింగా నేను పోతాను అన్నాడు అనుకో, వాడి హీరో. ఎవరు అర్థంగా చెప్తున్నాను. ఎవడైతే అక్కడ ఆపోనెంట్ టఫ్ ఉన్నాడు, నేనే పోతాను అన్నాడు అనుకో, వాడే హీరో. ప్రూవ్ చేయనా? అందరూ భయపడినారు కానీ దావీదు మాత్రం నేను పోతా అన్నాడు.
ఆమేన్. గొలియాతు వాడు, గొలియాతు. అవునా, అయితే మిస్ చేసుకోకూడదు ఖచ్చితంగా అన్నాడు. అందరూ భయపడతా అంటే అస్సలు మిస్ చేసుకోకూడదు అన్నాడు. అందరూ ద టార్గెట్ ఈస్ టూ బిగ్ టు ఫైట్ అన్నారు. దావీదు మాత్రం ద టార్గెట్ ఈస్ టూ బిగ్ టు మిస్ అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి. అది ఇంగ్లీష్లో బాగుంది, అది తెలుగులో ఎట్లా చెప్పాలా? టార్గెట్ చాలా పెద్దగా ఉంది సార్, ఫైట్ చేయలేమన్నారు. దావీదు ఏమన్నాడు? టార్గెట్ చాలా పెద్దగా ఉంది, మిస్ కాలేమంటున్నాడు. ఇప్పుడు గన్ ఉందండి, గన్లో టార్గెట్ పెద్దగా ఉంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజా? పెద్దగా ఉన్నంత మాత్రం ఇంకా బాగా వెళ్ళిపోతుంది కదా, మిస్ కాలేము. అందరూ ఏమన్నారు? టార్గెట్ ఇస్ టూ బిగ్ టు ఫైట్ అంటే దావీదు ఏమన్నాడు? టార్గెట్ ఇస్ టూ బిగ్ టు మిస్. అరే గోలైతే మిస్ కాకూడదు అసలు అంటున్నాడు. అలాంటి వాళ్ళు కావాలండి ఈరోజు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఆయన ప్రతి ఒక్కరిని తాకుతూ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన విధంగా తాకుతూ ఉన్నాడు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్. మన పరలోకపు తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన సింహాసనం వేసుకుని మన మధ్యలో కూర్చున్నాడు ప్రియులారా. నీ ప్రతి భయాన్ని ఆయన వైపు చూపించే. స్తోత్రం తండ్రి, నీవు మాతో ఉండగా మాకేమీ ఉండదు, ఏ భయం లేదు, ఏ కొదువ, ఏ దిగులు లేదు నాయన, ఏ కన్నీరు, ఏ చింత లేదు ప్రభువా. నీవు మాకుండగా తండ్రి ఏ భయం లేదు. అంతా నువ్వే చూసుకుంటావు తండ్రి, సమస్తం నువ్వే జరిగిస్తావు తండ్రి. నా భయము, నా కన్నీరు, నా చింత యావత్తు నీ పాదాల దగ్గర వేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనదేది లేదు, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీకు స్తోత్రం. మీరన్నిటికంటే పైగా ఉన్న దేవుడు, మీరు సమస్తమును జరిగించే దేవుడే ఉన్నారు. మీరు ఆకాశమున సింహాసనం ఉన్న దేవుడు ప్రభు. నీకు స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభు విత్తబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం తండ్రి ఫలములు ఇస్తుందని నమ్ముతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభు ఒక స్వస్థ బుద్ధి మీరు ఇస్తున్నా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇక్కడ తండ్రి లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరు ప్రభు వాళ్ళందరూ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ఒక నూతన కార్యము మీరు ప్రారంభించారు నీకు స్తోత్రం తండ్రి. ఒక కార్యం మీరు ప్రారంభించారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. దీన్ని మీరు కొనసాగించబోతున్నాను నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సాతానుకు సిగ్గుకరంగా నీకు మహిమకరంగా తండ్రి మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మా సంఘంలో అనేకమైన సాక్ష్యాలు మేము వినాలి తండ్రి నీకు స్తోత్రం ప్రభు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో గొప్ప సాక్ష్యాలు మేము వినాలి తండ్రి. గొప్ప కార్యాలు మేము చూడాలి తండ్రి. గొప్ప కార్యాలు మేము చూడాలి తండ్రి నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ఎదుగు తండ్రి ప్రభు, మా యవనస్తులు ఎక్కడైతే పడిపోయినారో అక్కడ నిలబెట్టండి తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా మా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీరు దర్శించండి, మీరు దర్శించండి, మీరు దర్శించండి ప్రభు. లోకంలో కొట్టుకొని పోకుండా తండ్రి అయ్యా అందరూ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ప్రతి కుటుంబాన్ని కట్టండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతి కుటుంబం కట్టబడును గాక. నీ మహిమ కోసం ప్రతి కుటుంబం కట్టబడును గాక. ఒక నూతన కార్యము మీరు ప్రారంభించారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఏ జీవితంలో అయితే ఏ విషయాలు అయితే ఆగిపోయినాయి తండ్రి ఆ విషయాలు నూతన పరచండి. ఆ విషయాలు రెండంతలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా మీరు చేస్తారు నమ్ముతున్నాం నీకు స్తోత్రం ప్రభు. మీరు మాట ఇచ్చిన దేవుడు ప్రభు, మీరు మాట తప్ప దేవుడు కాదు తండ్రి. అయ్యా మీరు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు తన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మేమైతే నీ పాద సన్నిధిలో నీ మీద నిరీక్షణ పెట్టుకొని జీవిస్తున్నాం తన నీకు స్తోత్రం. చేయబడిన ప్రతి ప్రార్థన, చేయబడిన ప్రతి విజ్ఞాపన తండ్రి నీ పాద సన్నిధికి చేరింది నమ్ముతున్నాం తండ్రి. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. మాకు ఉత్తరం దయచేయబోతున్నా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా చేయబడిన ప్రతి ప్రార్థనకి మేము అతి త్వరలో ఉత్తరం చూడబోతున్నాం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎదుగు తండ్రి ప్రభు, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నిటి ద్వారా ప్రభు మీరే మహిమ పొందండి, మీరే ఘనత వహించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇన్ని రోజులు ప్రభు మీరు అద్భుతకాలు జరిగించిన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తండ్రి ప్రభు మీరు మహిమనితో మీరు ప్రకటించమని ప్రార్థిస్తున్న నీకు స్తోత్రం. మా మధ్యలో ప్రభు ఇంత నడిపించేందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా నీ కృపా కాపుదల క్షేమాలు మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి.